ముందుగా దైవజనులు తండ్రి సమానులు యేసుపాదమయ్య గారికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన దైవజనులు అందరికీ, అలాగే దైవజనులందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు దేవుని నామమున తెలియజేస్తూ మా సంస్థ సిబిసిఎల్సి విద్యా వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో మరి దేవుడు బాగుగా వాడబడుతూ మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మా కుటుంబం తరపున చేయుచున్నందుకు మరి దేవుని నామమున వందనాలు. దేవుని యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయంటే, మరి గతంలో మరి మొట్టమొదటిసారిగా మా కుటుంబంలో క్రిస్టియన్స్ రావడానికి కారకులు మరి మా అత్తమ్మ గారు, అలాగే మా మామయ్య రాలేదు, ఆయన అక్కడ ఉన్నారు. మరి వారు అక్కడ పరిచర్య, అక్కడ మా చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రభు కోసం చెప్తుంటే మేము పారిపోయేవాళ్ళం. మరి కూర్చొని కొట్టి మరీ చెప్పేదన్నమాట కథలు, అలాగే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు. మా అత్తమ్మ వారు ఈరోజు నేను అనుకుంటున్నాను అప్పుడప్పుడు, దేవా మా ఇల్లు పక్కనే ఉండేవి, మా అత్తమ్మ ఇల్లు మాది అక్కడ పుల్లెటూరులో. అటువంటి సమయంలో నిజమైన దేవుణ్ణి ఆ రోజే మా గ్రామంలో మరి తీసుకొచ్చి, నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే జీవితాలే మార్చేస్తాడు, ఆయన నమ్ముకుంటే మంచి ఆరోగ్యంతో అనుదిన ఆహారంతో నిలుపుతాడు అనడానికి మా కుటుంబం ఒక ఉదాహరణని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి ఇక్కడ రోడ్డు పక్కనే ఇక మందిరం చెప్పాడు మన పాస్టర్ గారు, సుమారు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారని చెప్పేసి. మరి వారి కుటుంబంలో అంటే నేను కూడా వారి కుటుంబం కాబట్టి ఎంత బహుగా ఆశీర్వదించాడంటే, ఈ మందిరాన్ని ఎక్స్టెండ్ చేయడానికి అవసరమైతే ఈ తోట పక్కన అమ్మేస్తే కొనే అంతటి ఆశీర్వాదం దేవుడు మనపై కుమరించాడు. కేవలం ప్రార్థనతో మనం ఏ కార్యక్రమము మనము ప్రారంభించినా దేవుడు దాన్ని మన వెంటే ఉంటాడు. మరి ఆ తర్వాత మమ్మల్ని ప్రేమించి అనేక మంది 1, 2, 3, 4 కుటుంబాలుగా ఏర్పడి మరి యేసుపాదమయ్య గారు కూడా మాకు మందిరం అక్కడ పుల్లెటూరులో మరి ప్రతి ఆదివారం వారు అబ్బాయి ద్వారా బాబు ద్వారా అక్కడ చక్కటి సువార్తను అందిస్తూ ఉన్నారు. ఈ మందిరం తర్వాత మీరందరూ ప్రార్థించండి. మా గ్రామంలో కూడా ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నాం. మరి ఆ మందిరం మోయ్ గారు నడిపిస్తున్నారు. ఆ మందిరానికి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. గత సంవత్సరంలో పూర్తి చేయాలనుకున్నాం. మరి ఈ సంవత్సరం అయినా మరి క్రిస్మస్ లోపు చేయాలని అయ్యగారికి పూర్వకంగా కోరుకుంటూ, నేను ఒకటే మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసుడు. తప్పనిసరిగా మనము నిజాయితీగా పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రార్థిస్తే దేవుడిని చూడగలం. దేవుడు మనకు ప్రతి వాక్యంలో మనకి ఎదురవుతూనే ఉంటాడు. మరి ఈ మందిరం కట్టేటప్పుడే కాదు, ఆనాడు సొలొమోన్ రాజు గారు కట్టేటప్పుడు కూడా ఈ విధంగా గుమ్మాలు రాళ్ళు ఇవన్నీ ఎవరైతే ఇచ్చారో ఆనాడు సాంబ్రాణితో మంచిగా, ఆనాడు పక్కన ఉన్న రాజులందరూ కూడా మొదటి మందిరాన్ని కట్టేటప్పుడు కూడా మరి అందరూ కూడా బహుమానాలు ఇచ్చారు. అలాగే నెహెమీయా గారు ఆ మందిరం కట్టేటప్పుడు ఆ నెహెమీయా గారు ఒక కత్తితో డాలుతో కూడా ఎవరు రాకుండా కాపాడారు. ఈ రోజు మనం ప్రార్థనతో ఆపుతున్నాం, ఆనాడు సైనికులతో ఆపాడు. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా శ్రమే ఉంటుంది. ఈ లోకంలో ఒక మాట చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రచించాడు. మనం కూర్చున్నా, నించున్నా, తిట్టినా, ఎవడన్నా కొట్టినా, లేకపోతే ఎవరన్నా మనం కొట్టినా, నిలబడినా, లేకపోతే ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, ఇక్కడ దైవజనులు కానీ, మేము ఎవరైనా సరే ఆ రాజ్యాంగం ప్రకారంగానే నడవాలి. ఆయన ఈ విధంగా తెలుసు, మనం ఎక్కడి నుంచి వచ్చామని తెలుసు. కాబట్టి వీళ్ళు ఏడిపిస్తారు, వీళ్ళ బ్రతకనివ్వరు, ప్రతిసారి ఎక్కడైనా సరే ఏదో ఒక ఆటంకం పెడుతూనే ఉంటారని చెప్పి ఆ యేసు ప్రభు వారే ఆయన దర్శనమిచ్చినట్టుగా ఉన్నాడు. అదే ఏంటంటే మత స్వాతంత్ర హక్కు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మత స్వాతంత్ర హక్కుని అనుభవించాలి.
ఎవరు ఈ భారత పౌరుడై ఏ మతాన్నైనా సరే స్వీకరించాలని చెప్పి ఆనాడే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. అయినప్పటికీ కొంతమంది స్వార్థపరులు, ఒకటి గమనించాలి మనం, కొంతమంది స్వార్థపరులు మీ మతం ఇది కాదు, మా దగ్గర రావద్దు, మీరు ఏలివేయబడుతున్నట్టుగానే క్రైస్తవులు చూస్తూనే ఉన్నారు. కానీ ఈనాడు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ బాగా జరుపుకుంటారు. ప్రపంచం అంతా జరుపుతారు. ముస్లిమ్స్ కంట్రీస్లో కూడా జరుపుతున్నారు. ఎందుకంటే ఈనాడు యేసయ్య ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రపంచం అంతా కూడా విస్తరిస్తూనే ఉంది. మా సంస్థకి చెప్పినట్లయితే ఒకే ఒక కుటుంబంతో స్టార్ట్ చేసి ఈనాడు 4 కోట్ల మంది బాప్టిస్ట్ సంఘాలు భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా విస్తరించబడ్డాయి. అనగారిపోతుంది, ఇంకా కృషించిపోతుంది అనుకుంటున్నారు కొంతమంది. తెలియని వాడు అభివృద్ధి చెందుతూనే ఉంది. దేవుని సువార్త ప్రతి మూలన ప్రకటిస్తూనే ఉన్నారు. నేను మరి గతంలో చెప్పిన విధంగా కూడా మనందరం కూడా ఐక్యతగా ఉండి దైవజనులకి, మరి ముఖ్యంగా మన కోనసీమలో ఉన్నటువంటి దైవజనులు అలాగే సిస్టంలో కూడా ఐక్యతగా ఉండి ఏ యొక్క పని అయినా సరే మా కుటుంబానికి మీరు కబురు పంపించినట్లయితే అన్ని రకాలుగా అన్ని విధాలుగా మేము మీకు సహకారంగా ఉంటామని మీకు తెలియజేస్తూ, మరి మా పాస్టర్ గారు రత్నరాజు గారు ఎంతో కష్టపడి ఇష్టపడి వారి నాన్నగారు స్థాపించినటువంటి ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నందుకు మీరందరూ మరి దేవుని నామాన దేవుని పేరట మరి ప్రార్థనతో ప్రారంభించినందుకు గాను నేను సుమారు ఒక 1600-1700 మందిరాలు నిర్మించినప్పటికీ దేవుడు కొన్ని మందిరాలకి మరి ప్రతిష్ఠించడానికి, అంటే ఓపెన్ చేయడానికి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ మందిరము మా కుటుంబం ద్వారా మరలా రీఓపెనింగ్ చేయడానికి ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా అనుదినము ప్రార్థనలో ఉండాలి. మీ కుటుంబం కొరకు, ముఖ్యంగా దైవజనుల కొరకు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దైవజనులు సిస్టమ్ గారికి మన కుటుంబం, మన సంఘం కొరకు, ముందుగా మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా ప్రార్థన ఏ రోజు కూడా బద్దకించకూడదు. దైవజనురాలకు నేను తెలియజేయండి ఏంటంటే, మోకరించి కంపల్సరీ ప్రార్థన చేయండి. కుటుంబం కొరకు మోకరించి ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతారు. మనం ఏనాడైతే మనం మోకరించి మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయలేదో చాలా ఇబ్బందులు గురవుతారని చాలా మంది దైవజనులకు ఉదాహరణగా నేను మీకు చెప్పగలను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నా స్వరం వినిపిస్తున్నటువంటి ప్రతి దైవజనుడు ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలి. అలాగే సంఘం కొరకు కూడా ప్రార్థన చేయమని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ఈ మందిరంకు మరి దేవుడు క్షేమంగా మనం తీసుకొచ్చాడు. మరి నేను మరలా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి. ఈవినింగ్ 4:30 ఫ్లైట్కి. దయవుంచి పెద్దలందరి పెద్దలందరి సమక్షంలో మరి నేను సెలవు తీసుకుంటూ నా కుటుంబం, నా భార్య, నేను కూడా వెళ్ళాలి. కాబట్టి ప్రార్థన చేయండి. మా పులేపూర్లో కూడా ఒక మందిరం కట్టడానికి సహాయకరంగా మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటూ, మరి దైవజనులు రత్నరాజయ్య గారిని అలాగే మా అత్తమ్మ గారు వారి కుటుంబాలందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అలాగే దైవజనుల వారికి మీ అందరికీ కూడా దేవుని నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.